అమ్మా తప్పు చేయలేదు. నేనే తప్పు చేయలేదు ప్రసాదు. ఇక్కడ ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా. దయచేసి నువ్వు కూడా బాధపడి అమ్మని కూడా బాధ పెట్టద్దు. నిజంగా ఇక్కడ నన్ను ఎవరు ఏమీ అనలేదు. కోపంలో మాధవేదో ఒక 4 మాటలు అన్నాడంతే. దయచేసి నువ్వు బాధపడకు ప్రసాదు. నా వల్ల నువ్వు బాధపడుతున్నావంటే ఆ ఆలోచన కూడా నేను తట్టుకోలేను. నా కూతురు చిన్నపిల్ల అనుకునేవాణ్ణమ్మా. పెద్దదాని వైపోయావు. నాన్నకే ధైర్యం చెప్పేంత పెద్దదాని వైపోయావమ్మా. సరే తల్లి, నువ్విచ్చిన ధైర్యంతో, నువ్విచ్చిన నమ్మకంతో నా కూతురు సంతోషంగా ఉంది అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటాను. ఉంటానమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే ప్రసాదు. ప్రసాదు, అమ్మకి మాత్రం ఈ విషయాలు ఏమీ తెలియకూడదు. అలాగేనమ్మా. ఇక ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళిపో బయటికి. ఈ క్షణం నుంచి భూమి నా భార్య కాదు. క్షణం నుంచి భూమి నా భార్య కాదు. క్షణం నుంచి భూమి నా భార్య కాదు. ఏంటి ఇలా జరుగుతోంది? ఇంత చేసిన నా కోడలికి ఏంటి కర్మ?